నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నా లైలా మూవీ ఫంక్షన్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు. దాంతో అందరూ కొంచెం ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఇప్పటి వరకు ఆయన ప్రజారాజ్యం పార్టీ గురించి ఎలాంటి ఏమి వచ్చినా కానీ కామెంట్స్ ఆయన ఎప్పుడు స్పందించలేదు. ఇంకా అది అయిపోయింది, అంతే, గతం గతహ అన్నట్లు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అలా మాట్లాడడం అంటే అప్పటి ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది అనే మాట వల్ల ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? అంటే దీంట్లో సంకేతాలు ఏదో అని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో ఫ్లోలో ఒక ఫంక్షన్లో ఏదో కొంచెం మూడ్ బాగుంది అని మాట్లాడేశాడు, అలా అనుకోవాలి అంతే. మూవీ ఫంక్షన్లో ఎందుకు పార్టీ గురించి మాట్లాడారు? అది చాలామందికి ఉంది ఆ సమస్య. అసలు మూవీ ఫంక్షన్లో పాలిటిక్స్ మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్, కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడి లేని సమస్యలు ఆ సినిమాగా చేస్తున్నారు. చిరంజీవి గారి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆయన శక్తి ఏమిటో ఆయనకు తెలియదు. సినిమాలో ఆయన శక్తి ప్రూవ్ అయిపోయింది. సినిమాలో ఒక పెద్ద నెంబర్ 1 హీరోగా ఎదిగారు చిరంజీవి గారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఆయన సినిమా తీస్తే జనం అభిమానులు కానీ విపరీతంగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు కదా. ఇన్నేళ్ళు ఒక మనిషి, ఒక హీరో ఉండడం అనేది చాలా పెద్ద విషయం. సరే, అది పక్కన పెడితే పాలిటిక్స్లో కూడా ఆయన శక్తి ఆయనకి తెలుసుకోలేకపోయారు. ఆయన ఓపిక లేకపోవడమో, సహనం లేకపోవడమో, లేదంటే తాను ఒక నొప్పించగా అనే పద్యం ఉంది. ఆయన ఒకరిని అనలేరు, ఒకరంటే పడలేరు. రాజకీయాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టారు, 3వ ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చారు. వచ్చిన టైమింగ్ కరెక్టా కాదనేది పక్కన పెడితే 18 సీట్లు వచ్చాయి ఆయనకి. 18 సీట్లు వచ్చి 70 లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు ఆయన. అదేమి తక్కువ ఓట్లేం తెచ్చుకోలేదు. ఇన్ని చేసిన తర్వాత ఆయన నేను సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చేసాను అని అప్పుడు చెప్పారు కదా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను పలానా కారణాలతో ఒక సోషల్ అదేమంటారు సంస్కరణలు తేవడానికి లేదా సామాజిక న్యాయం చేయడానికి నేను వచ్చాను అని ఆయన చెప్పారు. అదే దానికి కట్టుబడి ఉండి ఆయన ఆ పార్టీని అలాగే బతికించుకొని కనుక ఉంటే 2014 నాటికి ఏం గేమ్ చేంజర్ ఉందే. ఆయన కుమారుడి సినిమా ఉంది గేమ్ చేంజర్ అన్నారు. ఆ సినిమా ఆడకపోవచ్చు, కానీ రియల్ గేమ్ చేంజర్ చిరంజీవి గారు అయి ఉండేవాళ్ళు ఓపికగా కనుక ప్రజారాజ్యం పార్టీని అలాగే పెట్టుకొని ఉంటే. కానీ ఆయన ఏం చేశారంటే ఎందుకు ఏమిటని ఇప్పటికీ జనానికి తెలియదు. తెలుసా ఏమైనా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్తో ఎందుకు ఆయన విలీనం చేశారు ఆయన అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. కారణం మనకు తెలియదు. ఇంత చేస్తే ఆయన ఏమైంది? ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఒక కేంద్ర సహాయ మంత్రి. ఆయన స్థాయికి ఏందో అది పిచ్చి పోర్ట్ఫోలియో, టూరిజం కేంద్ర సహాయ మంత్రి ఏదో ఇచ్చారు ఆయనకి. అది ఏం పెద్ద పోస్ట్ కూడా కాదు. పోనీ ఆయనకేమో పెద్ద ఆశలు, ఏదో కేంద్ర మంత్రి అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అనే ఆశలు కూడా ఏం లేవు. ఎందుకంటే తర్వాత రోజుల్లో ఆయన కంటిన్యూ కాలేదు, రాజకీయాల్లో కంటిన్యూ కాలేదు. కంటిన్యూ కాకుండా మళ్ళీ సినిమాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. సరే, ఆయన స్ఫూర్తితో ఈయన జనసేన పెట్టుకున్నారు, జనసేన కింద మీద పడ్డారు, అన్నీ ఊడిపోయారు, మళ్ళీ అన్నీ గెలిచారు. ఇప్పుడేమో ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అంటున్నారు ఈయన. కానీ ఈ మాట ఇప్పుడు కాదు ఆయన చెప్పాల్సింది. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు ఓడిపోయినప్పుడు ఏం కాదు నీకు, నేను ఉన్నాను అని ఏం అనలేదు ఆయన. ఆ రోజు నాకు రాజకీయాలు వద్దన్నారు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా జనసేనకు ఓటేయండి అన్నట్టుగా ఏం మాట్లాడలేదు ఆయన. ఏదో ఇంటెన్షనల్గా కాకపోతే ఏదో మాట్లాడారు, కానీ ఆయన ఏం ప్రచారం చేయలేదు కదా. చిరంజీవి లాంటి వాళ్ళు ఒక పార్టీని ఓన్ చేసుకోవడం అంటే ఏమిటంటే జనంలోకి వెళ్ళి ఈ పార్టీకి ఓటు వేయండి, నేనున్నాను అని ప్రచారం చేయండి. కానీ ఆయన ఏం ప్రచారం చేయలేదు. ఇవి ఏమీ లేకుండా హఠాత్తుగా నిన్న ఆ విశ్వక్సేన సినిమాలో, అది కూడా బాలకృష్ణ కాంపౌండ్ అనే పేరున్న సినిమా అనేది అన్నారు. ఇది ఈయన ఫంక్షన్కి ఎందుకు పోతున్నావు నువ్వు, ఇది బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేను అంటే, మాకు సినిమా పరిశ్రమ కాంపౌండ్లు లేవు, మా ఇంటికి ఉండొచ్చు కానీ కాంపౌండ్ పరిశ్రమకి ఏమీ లేవు అని కూడా చెప్పారు ఆయన. హఠాత్తుగా ఆయన జై జనసేన అన్నారు. ఇప్పుడు అనాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు, ఎందుకన్నారో తెలియదు. దీనివల్ల ఏమైందంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు, బాయ్కాట్ లైలా అని అంటున్నారు. అఫ్కోర్స్ వాస్తవం ఏమిటంటే సినిమా బాగుంటే ఇట్లా ట్రోలింగ్లతో ఏమీ కాదు. సినిమా బాగుంటే సక్సెస్ని ఎవరు ఆపలేరు. పుష్ప మీద కూడా ట్రోలింగ్ జరిగింది, ఏమైనా ఆపారా? గేమ్ చేంజర్ మీద కూడా జరిగింది. గేమ్ చేంజర్ ఏమైనా పైకి లేచిందా? లేదు కదా. సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు, అవన్నీ మైండ్లో పెట్టుకోరు వాళ్ళు. కానీ చిన్న సినిమా కదా, ఈ చిన్న సినిమాకి అనవసరమైన వివాదం వల్ల పబ్లిసిటీ ఎంతో కొంత వచ్చిన మాట నిజమే, కానీ దానితో తలనొప్పులు కూడా వచ్చాయి. ఈరోజు ఏదో విశ్వక్సేన గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తారని కూడా అంటున్నారు, సారీ చెప్తారని అదనేది. కానీ జరగాల్సిన హాని జరిగిపోయింది. దీనికి తోడు ఆయన పృథ్వీ అనే యాక్టర్, ఆయనకి
ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా అదేదో వైసీపీని ఎద్దేవా చేస్తూ 150 గొర్రెలు ఉన్న చోట మళ్ళీ లాస్ట్కి 11 గొర్రెలు మిగిలాయి అని ఏదో అన్నాడు. అది ఎవరికైనా ఏం అర్థమవుతుంది? వైసీపీనే కదా 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు ఏం అవసరం మీకు? ఆల్రెడీ ఓడిపోయింది. ఇప్పుడు మీరు ఆ పార్టీని వద్దనుకున్నారు. మీరే కదా ఆ పార్టీని భుజాన మోశారు. అంతకుముందు ఎన్నికల్లో భుజాన మోశారు, పదవి తెచ్చుకున్నారు, వివాదాలు ఎరుక్కొని పదవి వదిలేశారు. ఆ తర్వాత రోజుల్లో మీరు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. అది మీ ఇష్టం. బయట పాలిటిక్స్ ఏం చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అనేది ఏ నటుడు ఇష్టాల మీదైనా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక ఫంక్షన్, ఒక సినిమా ఫంక్షన్లోకి వచ్చేసి రాజకీయ రంగు పులిమితే ఏమవుతుందంటే ఆ చిన్న సినిమాకి నష్టం జరగచ్చు. విశ్వక్ సేన్ అనే అతను మంచి నటుడు, ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. హఠాత్తుగా వైసీపీ వాళ్ళు దానికి ఎగనెస్ట్ తీసుకోవాల్సిన ఇది వచ్చినప్పుడు దానివల్ల హాని జరుగుతుందా లేదని పక్కన పెడితే ఎందుకు ఆ కాంట్రవర్సరీ వాళ్ళకి అవసరం లేదు కదా. ఆ కాంట్రవర్సరీ అవసరమే లేదు వాళ్ళకి. చిరంజీవి గారు కూడా ఎందుకు వచ్చారు అంటే ఆ సాహు అనే నిర్మాత అనిల్ రావిపూడితో కలిసి చిరంజీవి గారికి నెక్స్ట్ సినిమా తీస్తున్నారు. ఈ లైలా నిర్మాత కూడా ఆ సాహునే, అందుకని వచ్చారు. సరే, ఎందుకైనా వచ్చారు, ఏమైనా విషయం. దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బాలకృష్ణ గారు చూసి చాలామంది నేర్చుకోవాలి. బాలకృష్ణ గారిని చాలామంది ఏమంటుంటారంటే ఆయన ఏం మాడతాడు, ఒకసారి స్టేజ్ మీద మనకు సగమే అర్థమవుతుంది, ఏదో స్పీడ్గా మాడతాడు, ఏదేదో మాడేస్తుంటాడు అని కూడా అంటారు కదా. ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్గా మాడతాడు. ఆయన ఏనాడు కూడా సినిమా ఫంక్షన్స్లో పాలిటిక్స్ మాట్లాడలేదు. బాలకృష్ణ కంటే రాజకీయాలతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో? ఆయన ఏమిటి, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఎన్టీఆర్ కుమారుడు, ఒక ముఖ్యమంత్రికి వియ్యంకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఒక ముఖ్యమంత్రి కుమారుడికి స్వయాన మామ, అంటే మేనమామ కూడా ఆయనే అనుకోండి, కానీ పిల్లను అమ్మాయిని ఇచ్చిన ఆయన కూడా ఆయనే కదా. ఆయన స్వయంగా ఎన్ని టర్ములు గెలిచాడు హిందూపురంలో, చాలా టర్మ్స్ గెలిచాడు కదా. ఆయన స్వయంగా ఎమ్మెల్యే. ఇన్ని ఉన్నా కూడా ఏనాడు కూడా ఏ సినిమా ఫంక్షన్లో కూడా ఏ సినిమాకు సంబంధించిన ఎక్కడా కూడా ఆయన సినిమాని డ్యామేజ్ చేయలేదు. మీరు గమనించండి. తెలుగుదేశానికి మీరు ఓటేయండి అని గాను, లేదా జగన్కి ఓటేయొద్దని గాను, వైసీపీని ఎద్దేవా చేస్తూనో, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఏమీ కూడా మాట్లాడకుండా ఇన్నేళ్లలో, మీరు బాగా గమనించండి, ఇన్నేళ్లలో బాలకృష్ణ గారు ఒక్కసారి కూడా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా బయట ఏమైనా రాజకీయ ప్రచారాలు చేస్తాడు, ఎన్నికల సభల్లో మాట్లాడతాడు, ఎన్నికల ప్రచారం చేస్తారే కానీ సినిమాని దాన్ని పాలిటిక్స్తో మిక్స్ చేయడు. ఆయన మిక్స్ చేసి ఇది వైసీపీ వాళ్ళ సినిమా, ఇది టీడీపీ వాళ్ళ సినిమా అని ఏనాడు అనడు ఆయన. కాబట్టి ఆయన చూసి చాలామంది నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీ రాజకీయాలు ఉండొచ్చు, మీ వ్యక్తిగతం, కానీ సినిమా ఫంక్షన్లకి దాన్ని తీసుకురావద్దండి. చిరంజీవి గారికి కూడా ఏం ఇంటెన్షన్ లేదు, కానీ సడన్గా మాట అనడం వల్ల లేని సమస్యలు అన్నీ వచ్చాయి. జనసేన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అంటే ఎలా రూపాంతరం చెందింది? సగం అంటే రూపాంతరం అనే దాంట్లో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కాపులకి రాజ్యాధికారము అనే ఒక నినాదం ఉంది. ఆ నినాదం ఆధారంగా చిరంజీవి గారు వచ్చినప్పుడు కాపులందరూ కూడా సమైక్యంగా చిరంజీవి గారిని సపోర్ట్ చేశారు. ఆయన అనొచ్చు మాది అందరి పార్టీ అనొచ్చు, ప్రజారాజ్యానికి కాపులు అనేది కాదు అని అనకపోవచ్చు, కాపు పార్టీ కాదని కూడా అనొచ్చు. కానీ అది వాస్తవం ఏమిటంటే ప్రజారాజ్యము వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చలేక కాంగ్రెస్లో మిళితమైపోయింది. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ ఒక వర్గం అంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడింది. ఆ లెక్కన చూస్తే రూపాంతరం అనే మాట కొంత కరెక్ట్, కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. మీరేం సపోర్ట్ చేయలేదు కదా, తమ్ముడిని మీరేం సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేయనప్పుడు మీకు మళ్ళీ జనసేన ప్రజారాజ్యము అని ఫ్లోలో కూడా ఆయన అని ఉండకూడదు. సరే అనేశారు, దానివల్ల ఏం నష్టమేమీ లేదు, కానీ ఆయన ముందు నుంచి కూడా రాజకీయాలు నాకు వద్దు అంటున్నారు. కొత్తగా మళ్ళీ ఆయన ఏం రాజకీయాల్లోకి రారు కదా, జనసేనలోకి ఇంకో పార్టీలోకి రారు కదా. సో ఎలా ఉన్నా కానీ గతంలో చిరంజీవి గారు మరి కొంచెం తొందరపడి కంగారులోనే మొత్తానికి కాంగ్రెస్లో కలిపేసినట్లుగా వినిపిస్తూ ఉంటాయి. అదైతే వాస్తవం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన బీజేపీలో విలీనం చేసేస్తారని ఒక టాక్ నడుస్తుంది ఈ మధ్యకాలంలో. అది ఎంతవరకు నిజమవ్వచ్చు? అంటే బీజేపీకి ఒక ప్రతినిధిగా, అధికార ప్రతినిధి లాంటి పాత్ర ఆయన పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముందు నుంచి కూడా బీజేపీతో ప్రోగా ఉన్నారు. మధ్యలో ఏదో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏదో విభేదాలు వచ్చినాయి, మళ్ళీ కలిసిపోయారు. కూటమి ఏర్పడడానికి, బీజేపీ అలయన్స్ ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కీలకము. ఈరోజు కూడా ఢిల్లీలో ఆయన పలుకుబడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఆయన్ని బీజేపీ తమ ప్రతినిధిగా, అంటే పార్టీని విలీనం చేసుకుని ఒక ప్రతినిధిగా ఉంచబోతుంది అనేది కూడా టాక్ ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఎలాగైతే నష్టపోయారో కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల తన సొంత ఐడెంటిటీని కోల్పోయి ఆ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇమ్మడలేక ఎలా బయటకు వచ్చారో రేపు జనసేనను బీజేపీలో విలీనం చేసినా అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి. జనసేనకు బలం ఉంది, బీజేపీకి బలం లేదు. జనసేన బీజేపీగా మారిపోయి ఆంధ్రప్రదేశ్లో బలపడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు దాని మూలస్తంభం. బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ, కేంద్రంలో రూల్ చేస్తున్న ఒక పెద్ద పార్టీ. మోదీ గారు, అమిత్ షా గారు, కొన్ని వందల మంది ఆయన కింద ఒక 100 మంది నాయకులు ఉంటారు. అంతమందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరైపోతారే కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకత ఏముంటుంది? కాబట్టి బీజేపీలో విలీనం చేస్తే బీజేపీకి లాభం, జనసేనకు నష్టం. జనసేన అనేది చిరంజీవిల రాజకీయాలు వదిలేయకుండా పవన్ కళ్యాణ్ గారు పోరాడితే కొంతకాలానికి రాబోయే 5-10 ఏళ్లలో జనసేన అనేది అధికారంలోకి కూడా రావచ్చు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు 20 సీట్లు తెచ్చుకున్న జనసేన పోను బలపడే ఈయన ప్రయత్నం ఉండాలి. దానికి కాలం కలిసి రావడం అంటే యాక్సిడెంటల్గా కలిసి రాదు. కాలం కలిసి అంటే సద్వినియోగం చేసుకోవడం అవకాశాలని. ఈయన తన ప్రయత్నం తాను చేస్తూ జనసేన పార్టీని బతికించుకొని రేపు ఎన్నికల్లో పొత్తులతో కానీ పొత్తులు లేకుండా కానీ పోటీ చేసేంత శక్తి పుంజుకుంటే ఈయనకి ఎప్పటికైనా లాభమే. బీజేపీతో కలిపితే ఎప్పటికీ నష్టమే. బీజేపీ బలపడుతుందే కానీ జనసేన బలపడదు. అన్న చేసిన తప్పునే తమ్ముడు చేస్తాడని అనుకోలేదు. ఎందుకంటే అన్న చేసిన తప్పుల నుంచి తమ్ముడు చాలా నేర్చుకున్నాడు. పార్టీని ఎంత కష్టం వచ్చినా బతికించుకుంటే మనకు ఎప్పటికైనా అధికారం వస్తుందని తమ్ముడు నమ్మాడు, అన్న నమ్మలేకపోయాడు. కాబట్టి ఇద్దరికీ ఉన్న తేడా అది. ఓకే. సో మొత్తానికి ఒక మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఆంధ్రాలో ఉండాల్సిన అవసరం. మూడో ప్రత్యామ్నాయమే కదా. ఒకవేళ చిరంజీవి గారు ప్రజారాజ్యమే బలంగా ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏమాత్రం భవిష్యత్తు ఉండేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే స్టేట్ విభజన అయిన తర్వాత కాంగ్రెస్ వైసీపీగా మారిన చిరంజీవి పార్టీ కూడా ఆ రోజు బలంగా ఉంటే చిరంజీవి గారు ఇన్నేళ్లుగా పోరాడుతున్నారు అనే ఒక ఇది ఉంటుంది, సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అప్పుడు ఖచ్చితంగా ఆయనకి లాభం చేకూరేది రాజకీయాలు. ఆయనే వదిలేశారు. ఓకే అండి. మళ్ళీ ఏదన్నా బీజేపీ ఏదో పదవిస్తుంది చిరంజీవికి అని ఏదో అది కూడా టాక్ నడిచింది. మళ్ళీ అదేమవుతుందో అసలు ఏమీ లేదు. చిరంజీవి గారికి రాజకీయాలకి రాకుండా హాయిగా సినిమాలు చేసుకుంటేనే ఆయనకు ఉత్తమం. ఇంకా పాలిటిక్స్ ఆయన ఒంటికి సరిపడదు. ఆయన ఏం అనలేరు ఎవరిని. తనను ఎవరైనా అంటే కూడా భరించలేరు. రాజకీయాలు ఇప్పుడు ఎట్టుంది, దుమ్మెత్తిపోస్తున్నారు. పిచ్చి తిట్లన్నీ తిట్టుకుంటున్నారు కదా సోషల్ మీడియాలో కానీ బయట. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి కరెక్ట్ కాదు. ఆయనకి ఇప్పుడు ఆయన అనలేరు, అనిపించుకోలేరు. ఈ పిచ్చి రాజకీయాలు ఇమ్మట్లేరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.